ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఇప్పుడు నా భార్యను సంపాదించాలి. నాకు మళ్ళీ పిల్లలు ఇదంతా ఉంటది. ఇక గోల్స్ అందరికి అన్నీ ఉంటాయి. అందరికి పాసిబుల్ కాదు అది చేరుకోవడం. నాకెట్లయితదో తెలవదు. ఇప్పటికిప్పట్లో ఏదో మిరాకిల్ జరిగి మళ్ళీ నాకు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి. ఆ మంచి ఆపర్చునిటీ ఉండే నాకు యాక్చువల్లీ 19లో. నేను యాక్చువల్లీ బాటా కాకుండా ఇంకేదైనా చేయాల్సిందేమో అనిపిస్తది నాకు. యాక్చువల్లీ దాంట్లో చాలా లాస్ అయింది. ఎందుకంటే నాకు బిజినెస్ యాక్చువల్లీ టచ్ లేదు. ఓన్లీ బుక్స్ నాలెడ్జే. అంతకంటే ముందు తమ్ముడికి ఇంకొకటి బుక్ షాపు. దానికి ఆ టైంలో 6,00,000 పెట్టిన. 6,00,000 అంటే నేను 16లో చాలా పెద్ద అమౌంట్ అది. నాకు మంచి 200 యార్డ్స్ ఫ్లాట్ వచ్చేది షాద్‌నగర్‌లో. అంటే ఇదేందంటే వచ్చే అమౌంట్ తోటి ఇంకా ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నాం గానీ, అది ఏదో రకంగా లాక్ అయిపోయింది అట్లా. టైం సహకరించక. కానీ నా ఎఫర్ట్‌కి ఏం తక్కువ లేదు. నా హార్డ్ వర్క్ ఏం తక్కువ లేదు. నేను ఎక్కడ ఏది తక్కువ చేయలేదు. నాకు టైం కలిసి రాలేదు అంతే. దానివల్ల ఇప్పుడు అందరికి చూడడానికి ఏంటంటే జాబ్ అంత మంచి జాబ్ మా బ్యాచులర్‌కి ఒక్కొక్కరికి 80,000-90,000 సాలరీస్ వస్తున్నాయి. అందరూ సెట్ అయిపోయారు ఒక్కొక్కడు. ఇల్లు తీసుకున్నారు, కార్లు తీసుకున్నారు, పిల్లలు స్కూల్ పోయి వస్తున్నారు. ఒక మంచి రాయల్ లగ్జరియస్ లైఫ్ బతుకుతున్నారు. నేనేదో తాగితందనాలాడి లేకపోతే ఇంకేవో నాకు వ్యసనాలు ఉండి లేకపోతే నేను దట్టిలు కట్టి లేకపోతే జూదం ఆడి అది లేదు మనకు. ఒక గోల్ ఉంది. ఆ గోల్‌ని సాధించాలనే ప్రాసెస్‌లో కోల్పోయినాం అంతే. ఇప్పుడు అంత డైనమిక్‌గా, అంత బోల్డ్‌గా, అంత బ్రేవ్‌గా ఇప్పుడు తీసుకునే ఛాన్స్ లేదు ఇక. వన్స్ ఇప్పుడు ఇది క్లియర్ అయిపోతే దగ్గరకొచ్చింది నాకు ఇది ఇష్యూ సార్ట్ ఔట్ అవ్వటానికి. నెక్స్ట్ మ్యారేజ్ స్టేబుల్ లైఫ్ బతకాలనేది ఆలోచన. అంటే నా చుట్టూ ఉండేటోళ్ళకి, నన్ను చూసేటోళ్ళకి, నా గురించి తెలిసినోళ్ళకి ఇదొక కన్‌ఫ్యూజన్ ఉంటది. అంటే బంగారం లాంటి ఉద్యోగం వదిలిపెట్టుకొని ఎందుకు ఈ బిజినెస్‌లో ఎంబడి పోయిండు అని అంటే, ఎక్కువ సంపాదించాలనే అత్యాశతోని కాదు. జాబ్ అనేది నేను చేస్తేనే సాలరీ వస్తుంది కదా. షాప్ అనేది ఒకసారి ఆటోమేటెడ్ చేసి పడేసాను అనుకోండి. ఒక 4, 5 షాప్స్ అట్లాంటివి. ఏదో చోటా మోటా దుకాణాలు కాదు. మ్యాక్స్ అనేది క్రోర్స్ అవుతది టర్నోవర్ ఒక మంత్‌కి. జూడియో కూడా అంతే. మీరు చూసుంటారు జూడియో టాటా వాళ్ళది. మ్యాక్స్ కూడా. మ్యాక్స్ రిటైల్స్. అట్లాంటి ఒక 4, 5 పెడితే ఎట్లుంటది? ఈజీగా అచీవ్ చేస్తుంటే అది. కానీ పెట్టిన ఫస్ట్ అటెంప్ట్‌లోనే అది డౌన్‌ఫాల్ అయిన తర్వాత నేను మిగతావి ఎట్లా చేయగలుగుతా? ఇంకోటి అదేదో ఒక షార్ట్ స్పాన్ కాదు కదా. 1, 1½ ఇయర్ అనేది తట్టుకోలేకపోయాను నేనిక. దానిది చాలా ఎఫెక్ట్ వచ్చింది. దానివల్ల కాలం కలిసి రాక ఫలించని ప్రవీణ్ వ్యూహం ఇది. నేను హార్డ్ వర్క్ చేయగలుగుతా. నేను ఇప్పుడు ఈ డైలాగ్స్ ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏంటిది? కేవలం 2, 3% మాత్రమే చేయగలుగుతారు. ఇప్పుడు మంచి మంచి వాళ్ళకే పాయింట్లు తడిచిపోతాయి. దానవీర సూర్యకర్ణ డైలాగ్ చెప్పనీకి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్